అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈ యొక్క రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులనేవి అయితే జమ చేయబోతున్నారు. అయితే అవి ఎప్పుడు జమ చేస్తారు, ఎవరికి జమ చేస్తారు ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం మీరు వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రైతు రుణమాఫీ సంబంధించి మాట్లాడుకుందామండి. ముందుగా ఇక్కడ చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. త్వరలోనే రైతు రుణమాఫీ సంబంధించి ఎవరికైతే ఈ డబ్బులు అనేవి జమ కాలేదో త్వరలో వారి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే వెంటనే జమ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎందుకంటే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల లేదంటే బ్యాంక్ పాస్ పుస్తకం సంబంధించి అప్డేట్ చేయడం వల్ల వీరి ఖాతాలో డబ్బులు జమ కాలేదని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా మనం తొందరలోనే ఈ యొక్క రైతుల ఖాతాలో డబ్బులు సంబంధించి అయితే త్వరలో అప్డేట్ అయితే ఇవ్వనున్నారండి. అలాగే తర్వాత అప్డేట్ చూసుకుంటే రైతు భరోసా కింద గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు బంధు పథకాన్ని కాస్త రైతు భరోసా పథకం కింద మార్చి రైతులందరికీ కూడా లబ్ధి చేకూరేలాగైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి డబ్బులు అనేవి అయితే ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే మనకి ఇక్కడ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు అయితే లబ్ధి చేకూరుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎకరానికి అయితే 7,500 రూపాయలు అయితే చొప్పునైతే ఇవ్వనున్నారు. అయితే ముందుగా చూసుకుంటే కేవలం 5 ఎకరాల వరకే కూడా ఈ డబ్బులు అయితే అందించాలని చెప్పేసి అనుకుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. కానీ కొంతమంది రైతుల విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల వరకు ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సో వాళ్ళ విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల వరకు అయితే పెంచారనమాట. సో ఖచ్చితంగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే ప్రతి రైతుకు అందించనున్నారు. అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం అంతా కూడా కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి రైతు రుణమాఫీలోనే చూడండి చాలామందికి డబ్బులు జమ చేసినా కానీ వారి ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సంబంధించి అయితే అక్కడ అప్డేట్గా లేకపోవడం వల్ల అయితే ఈ డబ్బులు అనేవి జమ కాలేదన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే ముందుగా చెక్ చేసుకోండి. రైతు భరోసా సంబంధించి మనకి ఏ క్షణంలో అయినా డబ్బులు అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీరు ముందుగా మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే మీకు అంతా కూడా ఓకే అయిపోతుంది అన్నమాట. ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏంటంటే ఈ కేవైసీ అయితే చేయించుకోండి. చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉంది కదా మాకు ఇంకా అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీ యొక్క ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ లింకప్ చేయించుకోకపోతే మాత్రం ఈ యొక్క రైతుల ఖాతా సంబంధించి రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ కావన్నమాట. సో ఖచ్చితంగా అవన్నీ కూడా చేయించుకొని రెడీగా అయితే ఉంచుకోండి. సో ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీకు అయితే ముందుగా తెలియజేస్తాను. ధన్యవాదములు. జై హింద్.